మావోయిస్టు మాజీ సీనియర్ నేత రాజిరెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తమ అరెస్ట్ ని సరెండర్ గా చూపిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ఆపరేషన్ కగార్తో అడవులు ఎరుపెక్కాయి, దీంతో తమ మనుగడ సాధ్యమనిపించింది అంటున్నారు. మావోయిస్టు పార్టీపై నిషేధాన్ని ఎత్తివేస్తే చట్టం పరిధిలో పనిచేస్తామని టీవీ9 ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యల పూర్తి సారాంశం మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. సుదీర్ఘకాలం మావోయిస్ట్ పార్టీలో పనిచేసి ఇటీవలే లొంగిపోయిన మల్లా రాజిరెడ్డి ప్రస్తుతం టీవీ9తో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. మీ లొంగుబాటుకి మెయిన్ కారణం ఏం చెప్తారు రాజిరెడ్డి గారు? మేము బయటికి వచ్చింది లొంగిపోవటానికి కాదు, బయట ఉండి రహస్యంగా ఉండి పార్టీ శ్రేణులను గైడ్ చేయటానికి బయటకు వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే ఎస్ఐబి అరెస్ట్ చేసింది. ఆ అరెస్టును సరెండర్గా చూపిస్తున్నది. దాన్ని అయితే మేము సరెండరు అనేటువంటి ఇది కావాలని బయటికి రాలేదు అనేది స్పష్టీకరిస్తున్నాం. మావోయిస్ట్ పార్టీలో ఇన్నాళ్ళు మీరు పనిచేశారు. మావోయిస్ట్ పార్టీ ఈ స్థాయిలో చీలిక రావడానికి గల కారణం ఏంటి? కనీసం సెంట్రల్ బ్యూరో కావచ్చు, లేకపోతే పొలిట్ బ్యూరో మెంబర్లు కూడా ఒక మాట మీద ఉండలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకటి, కగారు దాడి మూలంగా సెంట్రల్ కమిటీ సభ్యులు ఒకరినొకరు కలవలేనటువంటి పరిస్థితి ఏర్పడి ఉన్నది. ఆ సమయంలో సోను పొలిట్ బ్యూరో మెంబరు అతను ఒక ఉత్తరం రాసిండు నాకు. ఆ ఉత్తరము రాసిన తర్వాత అది ఇవాళ ఉన్నటువంటి కగారు దాడిలో మనం బతికి బట్టగట్టడం సాధ్యం కాదు, కాబట్టి మనం ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అనేటువంటి చెప్తూ ఇక సరెండర్ కావడం తప్ప ఇంకొక మార్గం అయితే కనబడతలేదని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిండు లెటర్లో. మీరు ఎట్లా బయటకు వస్తారు? అంటే రాజకీయ పార్టీల రూపంలో వస్తారా? కొత్త రాజకీయ పార్టీ పెడతారా? దాంట్లో మావోయిస్ట్ అందరు జాయిన్ అవుతారా? ఎట్లా ఉంటుంది మీ కార్యాచరణ? ఇప్పుడైతే మావోయిస్ట్ పార్టీగానే మేము లీగల్గా గుర్తించమని అటువంటిది కోరినాం. అయితే కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుందా లేదా అంటే చేయటానికి లీగల్గా పని చేసుకోవటానికి అయితే యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ ఇదే పార్టీ పేరున యాక్సెప్ట్ చేస్తుందా చేయదా అనేటువంటిది స్పష్టంగా చెప్పలేము. రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందా? వచ్చే సూచనలు కనిపిస్తున్నాయా? అంటే ఈ ఏదైతే బ్యాలెట్ కావచ్చు, బ్యాలెట్ సిద్ధాంతం ద్వారా వచ్చే అవకాశం ఉందా? ఇప్పటికైతే మేము ఆలోచించుకున్నది బ్యాలెట్ సిద్ధాంతాన్ని వ్యతిరేకించడం అనేది, ప్రజల కోసం పనిచేయాలనేది. పోరాటాల ద్వారానే పూర్తి స్థాయిలో ఏదైనా సాధించగలుగుతారు ప్రజలు. ఖచ్చితంగా పొలిటికల్ పార్టీ రూపంలో మావోయిస్ట్ పార్టీకి అనుమతిస్తే ఖచ్చితంగా వస్తాం. ఇంకా పూర్తి స్థాయిలో ఒకవేళ పార్టీకి అంగీకరిస్తే PLGని పూర్తిగా రద్దు చేస్తామనే విషయాన్ని చెప్తున్నారు. మావోయిస్ట్ పార్టీలో ఈ చీలికకి ప్రధాన కారణం ఏదైతే సోను తీసుకున్నటువంటి ఒక డెసిషన్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. దాంతోపాటుగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ ఖైదీలు కావచ్చు, అమరుల కుటుంబాలకు అండగా ఉంటామనే విషయాన్ని మావోయిస్ట్ పార్టీకి సీనియర్ నేత మల్లా రాజిరెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రంగంతో విజయ్ టీవీ, హైదరాబాద్.